ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం జనవరి 2016లో అమలులోకి తీసుకొచ్చిన 7వ వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనున్నాయి. 8వ వేతన సంఘం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. వేతన సంఘం సిఫార్సుల మేరకు ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత 5ఏళ్లలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని చంద్రబాబు విమర్శించారు. సంపద సృష్టిస్తాం, ప్రజల ఆదాయం పెంచుతామని అన్నారు. అభివృద్ధి వల్ల సంపద వచ్చి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని, ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని తెలిపారు. మౌలిక సౌకర్యాల కల్పనలో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. పవర్ సెక్టార్లో సంస్కరణ ద్వారా రాష్ట్రానికి వెలుగులు తెచ్చామని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్కు వెళ్లనున్నారు. ఇవాళ నుంచి వారం రోజుల పాటు సింగపూర్ దావోస్లో సీఎం బృందం పర్యటించనుంది. టెక్నాలజీ అండ్ డిజైన్ యూనివర్సిటీ ముఖ్యమంత్రి బృందం సందర్శించనుంది. స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామ్య ఒప్పందాలు, పెట్టుబడుల అంశంపై చర్చించనుంది. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్ర బృందం పాల్గొనుంది. పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చలు జరపనున్నారు. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 గ్యారంటీలకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు. మహిళలకు 500కే సిలిండర్ ఇస్తామని, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ఏడాదిలో 55,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. 21,000 కోట్లు రైతు రుణమాఫీ చేస్తామన్నారు. రైతులకి ఇక ఢిల్లీ అభివృద్ధి శీల దీక్షిత్ సమయంలోనే జరిగిందన్న రేవంత్ రెడ్డి, మోడీ, కేజ్రీవాల్ ఢిల్లీని ఆగం పట్టించారని మండిపడ్డారు. ఈ ఫార్ములా కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. గ్రీన్కో, ఎస్ఎన్ఎస్ట్ జెన్ కంపెనీలకు ఏసీబీ నోటీసులు పంపించింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బేలెన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్స్ వేదికగా విమర్శించారు. తనపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని ఆయన మండిపడ్డారు. కర్మ ఎవరిని మర్చిపోదు, అది సరైన క్షణం కోసం వేచి చూస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించి 2 పిటిషన్లను దాఖలు చేసింది. 7 ఎమ్మెల్యేల ఫిర్యాదుపై రిట్ పిటిషన్ వేసింది. పోచారం, కాళయాదయ్య, సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. మరో 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తల్ల వెంకట్రావు, కడియం శ్రీహర్లపై ఎస్ఎల్పీ పిటిషన్ వేసింది. కాగా అనర్హత పిటిషన్లపై వెంటనే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ కోరింది. ప్రెస్ మీట్లో ఉన్నట్టుండి మంచు మనోజ్కి కడుపు నొప్పి వచ్చింది. దీంతో వెంటనే ఆయన ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. ప్రెస్ మీట్కి ముందు మనోజ్ తిరుపతి జిల్లాలోని చంద్రగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో డీఎస్పీని కలిశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి తాను వెళ్లినప్పుడు చోటు చేసుకున్న పరిణామాల గురించి పోలీసులతో చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. తల్లికి వందనం, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై మంత్రులు చర్చించనున్నారు. అలాగే పలు కంపెనీలకు భూముల కేటాయింపునకు ఆమోద ముద్ర వేసే అవకాశం కూడా ఉంది. రేపు షాబాద్లో జరగబోయే రైతు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కార్తిక్ రెడ్డి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మహిళలకు బస్సు మాత్రమే ఫ్రీ ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు హిమాంశు తన తాత కేసర్తో కలిసి వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను అతను తన సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశాడు. హిమాంశు పారను పట్టుకొని గుంత తవ్వుతుండగా కేసీఆర్ పక్కనే నిలబడి సూచన చేస్తున్నారు. గుంతను తవ్వి ఓ మొక్కను నాటి ఆ తర్వాత దానికి నీరు పోశాడు. ఈ వీడియోకు లెర్నింగ్ ఫ్రమ్ ది బెస్ట్ అని కేసీఆర్ను ఉద్దేశించి క్యాప్షన్ ఇచ్చాడు హిమాంశు.
మహబూబ్ నగర్ కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు దామోదర, జూపల్లి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షలు చర్చించారు. భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను మంత్రి శ్రీధర్బాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గజేంద్ర సింగ్ను శ్రీధర్బాబు కలిశారు. కాళేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రామగిరి కోటను టూరిజం హబ్గా మార్చాలని కోరారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం ఆలయాన్ని ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారని తెలిపారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన కాళేశ్వర ఆలయాన్ని ఆధ్యాత్మిక ఏకో టూరిజం హబ్గా అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. దాని అమలుకు కేంద్రం సహకరించాలని కోరారు. బీజేపీ ఎంపీ అరవింద్కు రైతులు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 68 ఏళ్ల పసుపు రైతు పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని, రాజకీయాల్లో ఎంతో మందిని చూశాం కానీ అరవింద్ లాంటి మొండి పట్టుపడ్డ నాయకుడు ఇప్పుడే చూస్తున్నామని ఫ్లెక్సీలో తెలిపారు. పట్టుబట్టి మరీ నిజామాబాద్కు పసుపు బోర్డు తీసుకొచ్చిన అరవింద్కు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పుకొచ్చారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బందిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న మంత్రి వైద్య సేవల తీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఓపీ సేవలు సరిగ్గా అందకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త సస్పెండ్ అయ్యాడు. కంకిపాడులో జనసేన నేత ముప్పరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైవేపై సర్వీసు రోడ్లో టోల్ ఛార్జీలు వసూలు చేశారు. అంతేకాకుండా సంక్రాంతి సంబరాల పేరుతో జూద క్రీడలు, కోడిపందాల శిబిరాల వద్ద జనసేన జెండాలు వాడడంపై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కారణంతోనే అతన్ని సస్పెండ్ చేసింది. నటుడు సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులెటిన్ విడుదలైంది. సైఫ్ ఆరోగ్య పరిస్థితిని లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయనకు ప్రాణాపాయం లేదని చెప్పారు. సైఫ్ అలీ ఖాన్ వెన్నెముకకు తీవ్ర గాయమైందని వెల్లడించారు. సర్జరీ చేసి వెన్నెముక నుంచి కత్తిని తొలగించినట్లుగా చెప్పారు. ఆయన ఎడమ చెయ్యి, మెడపై తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు గుర్తించారు. సైఫ్ అలీ ఖాన్ పక్కింటి సీసీటీవీ ఫుటేజ్లో దుండగుడిని ముంబై పోలీసులు గుర్తించారు. అలాగే సైఫ్ ఇంట్లో వేలి ముద్రలను పోలీసులు సేకరించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నటుడి ఒంటిపై 6 చోట్ల గాయాలయ్యాయి. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్కు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాడి ఘటనపై సైఫ్ భార్య, బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ టీం స్పందించింది. నిన్న రాత్రి సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ నివాసంలో చోరీకి యత్నం జరిగిందని, ఓ దుండగుడు సైఫ్ అలీ ఖాన్పై కత్తితో దాడి చేశాడని తెలిపారు. ఈ దాడిలో సైఫ్ చేతికి గాయమైందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. కుటుంబంలోని మిగిలిన వారు అంతా కూడా సేఫ్గానే ఉన్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు స్టేట్మెంట్ విడుదల చేసింది. ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇచ్చిన పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూముల అప్పగింతల పర్వం కొనసాగుతుంది. తాజాగా తంగలపల్లి మండలానికి చెందిన 2 వ్యక్తులు తాము ఆక్రమించిన 6 ఎకరాల ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు అప్పగించారు. జిల్లాలో ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఖమ్మం జిల్లాలో 4 సంక్షేమ పథకాల సర్వే ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందాలని అన్నారు. 4 కొత్త పథకాల అమలుపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పథకాల అమలుపై అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ కళా సాకారంలో కేంద్ర మాజీ మంత్రి సూదిని జేపల్రెడ్డి పాత్ర చిరస్మరణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి ఉత్తమ పార్లమెంటేరియన్ సూదిని జేపల్రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణలో సాధారణపల్లి నుంచి ఢిల్లీ దాకా సాగిన ఆయన ప్రస్థానంలో నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారని రేవంత్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో, పార్లమెంటు ఉభయ సభల్లో బలమైన గళం వినిపించారని సీఎం పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి 31 వరకు ఈ మాసోత్సవాలు నిర్వహిస్తుంది. రోడ్డు భద్రత మన సామాజిక బాధ్యత అని ట్రాన్స్పోర్టివ్ కమిషనర్ మామిల చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. 75% మరణాలు మానవ తప్పిదం వల్లే జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి తెలంగాణ రవాణా శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో వివాహ వేడుకల్లో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. పెళ్లి ఇంట్లోకి ప్రవేశించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. వివాహ వేడుకలను డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తున్న వారిపై దాడికి పాల్పడ్డారు. పెళ్లి ఇంటిని డ్రోన్ షూట్ చేస్తుండగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇంటిని షూట్ చేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఫేరయ్యారు. డ్రోన్ కెమెరాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీశైలంలో ఆరుద్ర ఉత్సవం మొక్కుబడిగా నిర్వహించడంపై వేదిక కమిటీ సిబ్బందికి ఈవో శ్రీనివాసరావు మెమో జారీ చేశారు. దీనిపై వేదిక కమిటీ ప్రధాన అర్చకులు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 12, 13 తేదీల్లో శ్రీశైల మల్లికార్జున స్వామికి జరిగిన వార్షిక ఆరుద్ర ఉత్సవంలో ప్రధాన అర్చకులు ఆస్థాన ఆచార్యులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్సవంలో కొందరు ప్రధాన అర్చకులు హాజరు కాకపోవడంపై మండిపడ్డారు. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకూడదని ఆదేశించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూల నుంచి అంచనాలకు మించి తరలి వస్తున్నారు. 3 రోజుల్లోని 6 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణి, శ్రీ శంభు పంచాయతీ అటల్ అఖాడా సాధువులు త్రివేణి సంగమంలో తొలి స్నానాలు ఆచరించారు. వారిపై రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ నుంచి పుష్ప వర్షం కురిపించింది. సంక్రాంతి పర్వదినం ముగియడంతో సొంతలకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. ఏపీ నుంచి ప్రజలు హైదరాబాద్కు బయలుదేరారు. దీంతో 2 తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చే అన్ని ప్రధాన రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీ కారణంగా టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ నెలకొంది. సర్వర్లు, స్కానర్లు పనిచేయకపోవడంతో గేట్లు ఓపెన్ కాక వాహనాలు బారులు తీరాయి. ఇక టోల్ సిబ్బంది హ్యాండ్ గన్స్తో స్కాన్ చేస్తుండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉండడంతో తీవ్ర రద్దీ నెలకొంది. హైదరాబాద్ బాట పట్టారు పట్టణవాసులు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ మొదలైంది. సంక్రాంతి పండుగకు వెళ్లిన పట్టణవాసులు తిరిగి హైదరాబాద్ వస్తుండడంతో వాహన రద్దీ మొదలైంది. దీంతో అధికారులు మొత్తం 16 టోల్ బూత్లలో 12 టోల్ బూత్లను హైదరాబాద్ వైపు తెరిచి ఉంచారు. మరోవైపు అక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైల్వే బ్రిడ్జి వద్ద ఒక కంటైనర్ లారీ ఇరుక్కుపోవడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతి కష్టం మీద కంటైనర్ను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. పెన్నా నది ఒడ్డున సంక్రాంతి తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఏటి పండుగ ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. సాయంత్రం జరిగే ఏటి పండుగకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. పెన్నా నదిలో అవసరానికి అనుగుణంగా నీటిని విడుదల చేయడం, గజ ఎత్తుకాలను సిద్ధంగా ఉంచాలని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం ముప్పాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన నల్లాని మణి తేజ మృతదేహాన్ని నందిగామ మార్చురీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పరిశీలించారు. మణితేజ మృతిపై అనుమానాలు ఉన్నాయని దేవినేని అవినాష్ అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, వైసీపీ నేతలపై దాడులు, హత్యలు పెరిగాయని ఆరోపించారు. పోలీసులు దీనిపై సమగ్ర విచారణ జరపాలని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్ నుంచి రైలు మార్గం ద్వారా మహారాష్ట్రకు తరలిస్తున్న పీడీఎస్ రైస్ను పోలీసులు పట్టుకున్నారు. కొంతమంది అక్రమ పీడీఎస్ రైస్ను రవీంద్ర ఖని రైల్వే స్టేషన్ నుంచి సింగరేణి ప్యాసింజర్ రైల్వే కోచ్లోని బాత్రూంలో అక్రమంగా నిల్వ చేసి మహారాష్ట్రలో విక్రయించడానికి తరలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. బియ్యం సుమారు 24 క్వింటాలు ఉంటాయన్నారు. కాగా 2 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. కామారెడ్డి జిల్లాలోని ఆలయాల్లో వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్గా మారాయి. 2 రోజుల్లో 2 ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. ఆలయంలో తలుపులను పగలగొట్టి హుండీ, వివిధ సామాగ్రిని ఎత్తుకెళ్లారు.
హైదరాబాద్ కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. కేపీహెచ్బీలోని అర్జున్ థియేటర్ వద్దనున్న కంచుకోట టిఫిన్ సెంటర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలో హోటల్లోని ఫర్నిచర్, 2 ద్విచక్ర వాహనాలు కాల్పినట్లుగా యజమాని తెలిపారు. కడప జిల్లా పులివెందుల ముద్దిగుబ్బ రోడ్డుపై సుంకలమ్మపేట గ్రామస్తులు నిరసన చేపట్టారు. నీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. రేషన్ నీటి సరఫరా చేయాలంటూ పులివెందుల ముద్దిగుబ్బ రోడ్డుపై నిరసన చేపట్టారు. దీంతో పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు హామీ ఇచ్చేంత వరకు నిరసన విరమించేది లేదని గ్రామస్తులు తేల్చి చెప్పారు. అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్బర్గ్ రీసెర్చ్ మూతపడింది. ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ అధికారికంగా వెల్లడించారు. షార్ట్ సెల్లింగ్ కార్యకలాపాలు నిర్వహించే ఈ కంపెనీ భారత్లో ఆదాని గ్రూపుపై ఆరోపణలతో బాగా ఫేమస్ అయింది. 2023 నుంచి ఆదాని గ్రూపుపై ఆరోపణలు చేసింది. దీని కారణంగానే గౌతమ్ ఆదాని కంపెనీల మార్కెట్ విలువ 2023లో భారీగా పడిపోయింది. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ మూసివేత వెనుక ఎలాంటి బెదిరింపులు, భయాలు, ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత అంశాలు లేవని స్పష్టం చేశారు. తమ ప్రణాళికలు, ఐడియాలు ముగియడం వల్లనే ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా వివరించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనత సాధించింది. ఇస్రో చేపట్టిన స్పెడెక్స్ మిషన్లో వ్యోమ నౌకల అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడిన డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లుగా ఇస్రో వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఇస్రో 2024 డిసెంబర్ 30న రాత్రి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మిషన్లో భాగంగా శాస్త్రవేత్తలు PSLV C-60 ద్వారా SDX-01, SDX-02 అనే 2 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. ఈ శాటిలైట్లను PSLV C-60 విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. అనంతరం SDX-01, SDX-02 ఉపగ్రహాలను రోదసిలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విజయంతో స్పేస్ డాకింగ్ సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. ఈ విషయాన్ని ఇస్రో X వేదికగా ప్రకటించింది.